అప్పుల బాధతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన రైతు అరికాంతపు రాజు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన్ కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం బాధిత కుటుంబాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన్ కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వరరావు పరామర్శించారు. రాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాజు మృతికి సంబంధించిన కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పంటలకు పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీర్చలేక రైతు రాజు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినా ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకున్న పాపాన పోకపోవడం దురదృష్టకరమన్నారు. ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఓటు వేసి గెలిపిస్తే హామీల పేరుతో పబ్బం గడుపుతూ ప్రజలకు శటగోపం పెడుతున్నారని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన అన్ని హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడారి రమేష్, సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షులు చదువు అన్నారెడ్డి, టౌన్ గ్రామ శాఖ అధ్యక్షులు గుడిమల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో ఉన్నటువంటి అరికాంతపు రాజు గత వారంలో కింద చనిపోవడం జరిగింది. ఆ కుటుంబాన్ని ఈరోజు ఆ పార్టీ ముఖ్య నాయకులతోటి మరి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా పండిస్తున్న పంటల్లో వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, అన్ని రకాల పంటలు గత 3 ఏళ్ళుగా 3 ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు రాజు. మరి వ్యవసాయంలో ఈ సంవత్సరం కూడా బ్లాక్ త్రిప్స్ వచ్చి మరి మిర్చి పంట నష్టపోవడం జరిగింది. మరి అరికాంతపు రాజు కుటుంబాన్ని ఈ ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.